నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా వింటున్నాం. ఎస్ ఇక బీఆర్ఎస్ వర్షన్ ఏంటో కూడా విందాం. ఎస్ యాదగిరి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ యాదగిరి గారు చూస్తున్నాము ఏదైతే విషయాలు ఇప్పుడు హాట్ గా జరుగుతున్నాయి డిస్కషన్స్ ఏంటి. ఫస్ట్ ముందుగా అటు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయంలో కూడా ఏవైతే యాక్షన్ తీసుకుందో, అయితే హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఆదేశించిందో కూడా దీనిపైన ఏమంటారు? 15 days లో అటు 1 lakh నష్టపరిహారం, అదేవిధంగా 15 days లో కూల్చేయాలంటూ కూడా ఆదేశాలు ఏవైతే వచ్చాయో దీనిపైన ఏమంటారు? పర్సనల్ గా తీసుకొని మీ పైన ఈ రకంగా అటాక్ చేస్తున్నారంటారా, లేదంటే ఏమంటారు? ఇప్పుడు నల్గొండలో జరిగింది కోర్టు తీర్పు అనేదాన్ని కూడా చట్టాలను మేము గౌరవిస్తాము. అయినా దీనికి ముఖ్య కారణం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ తీర్పు వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేవలం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేస్తున్నారు అని చెప్పి కక్ష కట్టి ఆ ఆఫీస్ మీద కూల్చేంత వరకు కూడా ఆయన కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ తీర్పు ఏర్పడ్డది. కానీ ప్రజాపాలన అనేది ప్రజలను నడ్డి విరిచే విధంగా కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పండి, 6 గ్యారెంటీలను నిలబెట్టుకోమనండి, 420 హామీలను ఇవ్వమని చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు చర్యల కోసం, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యల కోసం మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు ఇప్పుడు రైతుల కోసం రైతు రుణమాఫీ చేయండి ఫస్ట్, అది చేయలేకపోయారు. రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు, అది చేయలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 రూపాయలకు ఇంకా తులం బంగారం కల్పిస్తా అన్నారు, అది ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. మీరు ఎక్కడ చూసినా నిరుద్యోగ భృతి అన్న చెప్పారు. మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వానికి సంబంధించిన మీరు ఏదైతే చేయాలనుకున్నది పక్కన పెట్టేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణి తోటి మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆఫీస్ మీద కక్ష కట్టి ఈ రోజు కొత్తగా వచ్చింది. ఆయన అనేక సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక అనేక సార్లు చెప్పాడు, మేము జిల్లాలో ఆఫీసులు కూల్చేస్తామని చెప్పేసి. మీకు ఎక్కడ ఏ సమస్యలు కనబడతలేవా? జిల్లా పార్టీ ఆఫీసులు కూలగొట్టాలన్నా, హైదరాబాద్ లో అక్రమ కట్టడాలని చెప్పేసి, చెరువులను రక్షిస్తున్నామని చెప్పేసి, పేద ప్రజలు గూడు కట్టుకున్న గూళ్ళను కూలగొట్టాలన్నా, రేవంత్ రెడ్డి గారి సోదరునిది మాత్రం నోటీసు 30 రోజుల కోసం నోటీస్ ఇస్తారు. అదే విధంగా సున్నం చెరువులో ఉన్నటువంటి పేదలకు మాత్రం కనీసం వాళ్ళు వండుకున్న భోజనం కూడా వండుకున్న గిన్నెల్లో ఉన్నటువంటి వంటను కూడా తినకుండా, ఆ సామాగ్రిని తీసుకొచ్చుకొని బయట పెట్టుకొని తినకుండా కూడా అంత సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడే వంట సామాగ్రి, బియ్యం, ఉప్పు, పప్పు అంతా అల్లన పెట్టి వాళ్ళు ఆర్తనాదాలు, ఆఖరికి మహిళలు పెట్రోల్ పోసుకొని సస్తామని చెప్పేసి వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళని పక్కకు లాగేసి వాళ్ళని మొత్తం వాళ్ళ గృహాలను నేలమట్టం చేసిన ఈ ప్రభుత్వం ఈ రోజు గతంలో ఇదే చెప్పిందా అండి? ఎలక్షన్ల ముందు వారిచ్చిన మేనిఫెస్టోలో ఇదే ఉందా? మేము చెరువులను రక్షించండి, అక్రమ కట్టడాలకు మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేం చెప్తలేము. నిజమైన ఆక్రమదారులు ఉంటే మీరు చట్టపరమైన చర్య తీసుకోండి. కానీ హైడ్రా అనే ముసుగులో పేదల ఇండ్లను ధ్వంసం చేయకండి. మీరు ఆ విధంగా చేసుకుంటూ పోతే హైదరాబాద్ లో ఎంతమంది మనం కూలగొట్టుకుంటూ పోవాలో, ఎన్ని చెరువులు రక్షించాలో ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎస్ కానీ ఒకటండి యాదగిరి గారు, క్లియర్ గా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. హైడ్రా పూర్తిగా రాజకీయ కోణం కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికేమంటారు? హైడ్రా అనేది రాజకీయ కోణం కాదు అని అనుకున్నప్పుడు మరి FTA లో ఉన్నదా, బఫర్ జోన్ లో ఉన్నదా అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలను కూల్చేస్తారా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ మరి FTA లోకి వస్తుందా, బఫర్ జోన్ లోకి వస్తుందా? ఒకసారి దాన్ని కూడా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉన్నది. దాని చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా ఒకసారి తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్నగాక మొన్న పెట్టినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎక్కడ పెట్టిండో మరి అది కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది. సున్నం చెరువులో ఏమైనా దుర్గం చెరువులో ఉన్నటువంటి కట్టడాలను కూల్స్తారా లేదా చెప్పవలసిన అవసరం ఉన్నది.
ఎక్కడ చూసినా నేను ఏం చెప్తున్నా, వీరికి కేవలం పేద ప్రజల మీద కక్ష సాధింపు కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజల నడ్డి విరిచేటువంటి ప్రజా విద్రోహ పాలన ఇది. ఎందుకంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకులు ఆ రోజు ఏం డిక్లరేషన్ చేసినండి, రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి, మహిళా డిక్లరేషన్ అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం ఒకే ఒక్క హామీ వాళ్ళు పూర్తి స్థాయిలో నిలబెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే. మిగతా ఎక్కడో ఒకసారి చెప్పానండి, ఇవాళ ప్రభుత్వ బళ్లలో కనీసం చాక్ పీసులు లేవండి, పిల్లలకు టాయిలెట్లు సరిగా లేవండి, హాస్పిటల్లో సరిగా సౌలతులు లేవండి. దాని మీద చూడండి, మీరు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అన్నారు, దాని మీద చూడండి. మీరు ఎక్కడ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకొని ఒక హైడ్రా అనేది ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కేవలం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పట్టు కోల్పోయినట్టు అభద్రతా భావానికి లోనై ఆ జాతీయ నాయకులు కూడా ఇప్పుడు ఈయనను పట్టించుకున్న పాపన వదలేదు. గతంలో ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా, 4 సార్లు పోయినా కూడా జాతీయ నాయకులు అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నది. 20 తారీఖు నాడు రాజీవ్ గాంధీ గారి జయంతి ఉన్నదని చెప్పేసి రాజీవ్ గాంధీ గారి విగ్రహం మీరు ఇక్కడ మీరు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాని కోసం ఏదైతే స్థలం కేటాయించిందో గత ప్రభుత్వం, అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇవ్వలేదు. కనీసం ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక్కరు వస్తలేరు. ఇక్కడ ఈయన కేవలం దీన్ని ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా అనేది చూపించి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలకు లాగుకోవడం కోసం బెదిరించి మన పార్టీలకు వస్తారేమన్నటువంటి ఆయన అభద్రతా భావం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తన మంత్రులు ఇంకెవరైనా ఆయన చెప్పు చేతులకి జారిపోతలేమని చెప్పేసి వాళ్ళను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం, సీనియర్ నాయకులను చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం మాత్రం కేవలం హైడ్రా అనేది సృష్టి. నిజంగా హైడ్రా అనేది నిజంగా ఇప్పుడు హైదరాబాద్ లో మీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉంటున్నారు అంటున్నారా, ఏమంటున్నారు? యాదగిరి గారు, మీరు ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తారు, దీనికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అదే విధంగా కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ కూర్చోనండి, రాజగోపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూర్చోమనండి, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూర్చోనండి. అక్కడికి వచ్చిన తర్వాత మిగతా మీద దగ్గర కొనండి. మీరు మాత్రం ఉండాలి. ఒకటండి యాదగిరి గారు, పెద్దలకు మాత్రం మాత్రం ఒకటండి, మీరు చెప్తున్న పేర్ల గురించి వాళ్ళు తర్వాత చూస్తారు. హైడ్రా ఒకవేళ అది ఎఫ్టీఎల్ జోన్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, ఉంటే వాళ్ళు ఏం తీసుకుంటారు యాక్షన్స్ అవి చూడొచ్చు. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, కేవలం ఎమ్మెల్యేలను వీళ్ళను రాజకీయ నేతల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి దీన్ని వాడుతున్నారు అస్త్రంగానే అంటున్నారు. అంటే ఏంటి, బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తుందని మీరు అంటున్నారా? మీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నారా? కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఎవరు మా నాయకులు లేరు, వాళ్ళు వస్తలేరని చెప్పి ఆయన గత ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండండి, నేను గేట్లు తీస్తే ఇప్పుడు ఎలక్షన్ల ముందు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు, నేను గేట్లు తీస్తే ఒకటేసారి అందరు వస్తురు అని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన పెద్ద గేటు తీసిండా, చిన్న గేటు తీసిండా, ఎంతమంది పోయినండి ఎన్నిసార్లు. ఆయన రాకపోతే మా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళ ఇంటికి పోయి కండువలు కప్పుకున్నాడు, వాళ్ళ నాయకులను పంపించి ఇండ్లలో పోయి కండువలు కప్పుకొని, రాకపోతే లాస్ట్ కు దీన్ని హైడ్రా అనే దాన్ని ఉపయోగించి వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవరు పోయే పరిస్థితిలో లేదు. ఒకవేళ ఆయన ఎంత చేసినా కూడా, ఒకవేళ వాళ్ళని తీసుకొని కూడా ఏం చేసిండు, గాంధీని అరకపూడి గాంధీని తీసుకున్నాడు. ఆయన స్వయాన ముఖ్యమంత్రి హోదాలో పిసిసి అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పిసిసి అధ్యక్షుడు, స్వయాన ఆయనే కాంగ్రెస్ కండువా కప్పి ఈ రోజు మా పార్టీలో లేడు, గులాబీ పార్టీలో ఉండు, అందుకే మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చినామంటే మీ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, లేదంటే కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నాడా? దీనికేమంటారు? ఇప్పుడు అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ వినండి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటే మా ఎమ్మెల్యే, మా సహచర ఎమ్మెల్యే గారు పోయి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా రండి, మిమ్మల్ని గౌరవంగా తీసుకొస్తాం, మీ ఇంటి మీద జెండా ఎగిరేసి మా తెలంగాణ భవన్ కు రాండి అని అంటే, ఇప్పుడు అల్లర్లను సృష్టించింది ఈ ప్రభుత్వం. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసి ఈయనను మాత్రం కాన్వాయ్ తోటి పంపించి ఆయన ఇంటి మీద దాడి చేపించింది. ఇప్పుడు అంటారు మేము
మా పార్టీలో లేడు, మేము గులాబీ పార్టీలో ఉన్నాడు కాబట్టి పిఎస్సి చైర్మన్ ఇచ్చినట్టు. మరి నిజంగా గులాబీ పార్టీలోనే ఉన్నాడా, మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా? ఒకవేళ గులాబీ పార్టీలో ఉంటే రమ్మనండి, మా తెలంగాణ భవన్కి వచ్చి మీటింగ్ పెట్టండి, ప్రెస్ ఓకే అండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని. ఓకే అండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి యాదగిరి గారు.